ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే నిరంజన్ ఇటారా సార్. ఓకే రే లేవరా. అబ్బా వెళ్ళరా. అలివేలు మంగతాయారు. ఇంక నువ్వు ఎక్కడికంటే అక్కడికి. పద పద అటు పద. 1 సెకండ్. పేపర్స్ ఏం లేవన్నావు కదా. పేపర్స్ ఏం లేవు కానీ ఫీలింగ్స్ ఉన్నాయి. ఏంటో ఆ ఫీలింగ్స్? అదే నువ్వు నన్ను గెట్ అవుట్ అన్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. గెట్ అవుట్ అన్న నీ నోటితోనే గౌరవంగా నువ్వు నా గడ్డం పట్టుకుని తిరిగి నన్ను నా జాబ్లోకి తీసుకునేలా చేస్తానని శపథం చేశానుగా. అమ్మా అమ్మా ఆ గడ్డం అంట పట్టుకో అమ్మా. అమ్మా పట్టుకో అమ్మా, పట్టుకో. గడ్డం పట్టుకుని వెల్కమ్ చెప్పమ్మా ఇంజనీర్ గారికి. రండి ఇంజనీర్ గారు, ప్లీజ్ పదండి పదండి పదండి. తదాస్తు. ఎక్కడ మీ మెకానికల్ ఇంజనీరు? ఇక్కడ వర్మ. వావ్, వర్త్ వర్మ, వర్త్. ఏదో మీ దయ సార్. వర్మనా? ఈ సార్ నీకు ముందే తెలుసా? ఈసారి నాకు తెలియకపోవడం ఏంటి మేడం? ఆఫీసర్గా ఇక్కడికి పంపించింది ఆయనే కదా. అంటే ఇదంతా ఇంకా నీకు అర్థం కాలేదమ్మా? ఇదంతా చీటింగు. వర్మను అడ్డు పెట్టుకుని మనతో ఒక ఆట ఆడుకుంటున్నాడు. అమ్మా మ్యాగీ, అమ్మా మ్యాగీ, మ్యాగీ, అమ్మా ఆగమ్మా. ఓకే 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 ఓకే. దించండి రా, దించండి. అందరూ వెళ్ళి పనులు చూసుకోండి. పనిలో మాత్రం మన వల్ల మాట రాకూడదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వర్మ, థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ. రేయ్ దా. భయ్యా, ఒక్క రోజులో వదిన నిన్ను పనిలోంచి తీసేయడం, మాకు 6 గంటలు ఓటీ విధించడం చూసి అంతా తలకిందులైనట్టు అనిపించింది భయ్యా. కానీ నువ్వు ఒక్క పూటలో మొత్తం సెటిల్ చేసావు. దెబ్బకి గ్రేట్ 1 ఎంప్లాయ్ అయిపోయావు భయ్యా నువ్వు. రాజు, నేను తిరిగి రావడమో గ్రేడ్ 1 ఎంప్లాయ్ అవ్వడమో నాకు హ్యాపీ కాదురా. ఆ ఓటీ తీయించి మీ వెట్టి చాకరీ తప్పించాను చూడు, అదే నాకు హ్యాపీ. సూపర్ భయ్యా, నువ్వు సూపర్. గౌతమ్, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను రా. ఆ నంబర్ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పూర్తి డీటెయిల్స్, ఆధార్ అండ్ అడ్రస్ ఫోటోతో పాటు అన్నీ నీకు వాట్సాప్ చేశాను. ఒకసారి చెక్ చేసుకో. ఓకేరా, థ్యాంక్ యూ. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు మామా? మామా ఆ డీటెయిల్స్ చూడు మామా, ఒకసారి చెక్ చేయి. ఇంకేమైనా అవసరమైతే చెప్పు. ఓకేరా, ఉంటాను. ఓకేరా, బాయ్. రాజు భయ్యా, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలరా. నువ్వు వెళ్ళు భయ్యా, నేను మేనేజ్ చేస్తాగా. నువ్వు వెళ్ళు భయ్యా. కానివ్వండి బాబాయ్, కానివ్వండి, తొందర కానివ్వండి. అత్త, నువ్వు మొదలుపెట్టిన చదరంగంలో నీకే చెక్ పెట్టే మంచి ఛాన్స్ నాకు వచ్చిందత్త. ఈ పూటతో
ఇక నీ ఆటలకు అన్నింటికీ చెల్లు. భావని నిన్ను ఒకటి చేసినప్పుడే నాకు ఆనందమైన, సంతోషమైన, సంబరమైన. అన్నయ్య, ఇది వినయ్కి నేను గిఫ్ట్గా ఇచ్చిన కర్చీఫ్. దీన్ని ఎప్పుడూ తన దగ్గరే అపురూపంగా ఉంచుకుంటాడు. ఇది నీకెక్కడ కనపడిందన్నయ్య? ఆ ఇంట్లోనేనమ్మా. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. బిడ్డ దిగులుగా ఉండాది, గుండెల్లో గుబులు తెలుస్తా ఉండాది. అమ్మలగన్న అమ్మ నీ చెవిలో 2 ముక్కలు వేయమని చెప్తున్నాది తల్లి. చెప్పమందువా తల్లి? వింటావా తల్లి? ఆ తల్లి ఏం చెప్పమంటుంది, నువ్వేం చెప్తావు? అసలు ఆ అమ్మకు నా మీద దయ, జాలి అసలేమీ లేవు. తప్పమ్మా, తప్పు అలా అనకూడదు. అమ్మలగన్న అమ్మని అపార్థం చేసుకోకమ్మ తల్లి. దయగల్లమ్మ కాబట్టే నీకొచ్చే గండాన్ని గట్టెక్కిచ్చాలని చూస్తుండాదే తల్లి. అందుకే నన్నిట్టా పంపించినాదే తల్లి. ఇక నాకేం చెప్పొద్దు, ఇప్పుడు మీరు వెళ్ళండి. ఆగండమ్మా. అయ్యో విద్య, అలా అనకూడదమ్మా. కూర్చో అమ్మా, మీరు కూర్చోండి. విద్య, నువ్వు కూడా కూర్చో. అమ్మా, మీరు చెప్పండి. అమ్మ పలుకు జగదంబ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, పలుకమ్మ పలుకు. అర్థమైనాదే తల్లి. నిన్ను అపురూపంగా చూసుకునే అమ్మ, నీ కాలికి మట్టంటకుండా చూసుకునే అన్న. పుట్టింట నీ బ్రతుకు బ్రహ్మాండమే తల్లి. కాని అత్తింట అడుగుపెట్టడానికి ఆటంకాలు అన్నీ ఇన్ని కాదే తల్లి. నీ కంఠంలో తాలి పడింది మొదలు నీ కంట్లో కన్నీళ్లకి కొదువేలేదే తల్లి.